హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోర్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతోనే ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అండ్ కమ్ టు చాలా వరకు ఇప్పుడు సంక్రాంతి వస్తుందని చాలా వరకు ఒక అబ్బాయి ఉంటే గాజులు ఏదో సంథింగ్ చీరలని అంటున్నారు. చాలా వరకు డివోషనల్ ఛానల్స్ సంథింగ్ ఎగ్జాంపుల్ ఎక్సెట్రా ఛానల్స్లో చెప్తడం జరుగుతుంది. దీని మీద నిజంగా ఇవి ఉంటాయా మేడం? యాజ్ మీ ఒక లేడీగా, మీరు కూడా ఒక అమ్మగా చెప్తున్నాను, మీరు కూడా సంప్రదాయాన్ని పాటిస్తుంటారు కదా, ఇలాంటి సంప్రదాయం కంపల్సరీ. ఎందుకంటే లేని వాళ్ళు అయ్యో నాకు కొడుకు లేడని ఒకరు ఫీల్ అవుతుంటారు, ఒకరు ఉంటే ఒక కొడుకు ఉంటేనే వీడే అన్ని చేయాలనేది వాళ్ళు భయపడుతుంటారు. ఆ స్తోమతని బట్టి ఇది అసలు ఈ కండిషన్స్ ఉంటాయా మేడం? ఇది ఆచారాలు ఉంటాయా ఇవి? అసలు ఇది ఆచారం కాదమ్మా. ఇదేంటంటే ఎవరో ఒక బిజినెస్ వాడు, దానికి సంబంధించిన వాడు ఈ చిన్న రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. అది అలాగా వెళ్ళి ఒకళ్ళు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ పక్క వాళ్ళు అలా ఏంటి పసుపు రంగు, ఎరుపు రంగు, ఏవో అన్ని మల్టీ కలర్స్ గాజులు వేసుకోవాలి. వేసుకోకపోతే ఆ కొడుకుకి ఏదో అవుతుందిట. అంటే ఇప్పుడు పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే, అమ్మో నా కొడుకుకి ఏదో అవుతుంది అని అంటే వాళ్ళు నిజంగానే ఆ గాజులు వేసుకుంటారు. డబ్బులు ఉన్నా లేకపోయినా కొంతమందికి ఇష్టం ఉన్నాయి. ఇప్పుడు మా ప్రొఫెషన్లోనే మేము గాజులు వేసుకుని ఇలాగని కోర్టుకు వెళ్ళామనుకో అసహ్యంగా ఉంటుంది. మాకు అంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. గాజులు కానీ, గజ్జలు కానీ, ఫ్లవర్స్ కానీ ఇలాంటివి మేము పెట్టుకోము కోర్టుకు వెళ్ళేటప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే మూఢనమ్మకాలు, పని పాట లేని వాళ్ళు స్ప్రెడ్ చేసే రూమర్స్ ఇవి. ఏ శాస్త్రంలోని లేదు ఇలాగ గాజులు వేసుకోకపోతే, ఈ కలర్ వేసుకోకపోతే కొడుకుకి నష్టం, వేరే కలర్ వేసుకోకపోతే కూతురికి నష్టం అనేది ఏమీ లేదండి. దీని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఏ శాస్త్రం మనకి చెప్పట్లేదు. మామూలుగా సంక్రాంతి వస్తుంది అంటే, అసలు సంక్రాంతి అనేది పీడ పండుగమ్మ. దీనికి చాలా పెద్ద రీజన్ ఉంది, కథ ఉంది. చెప్పమంటే చెప్తా. ఏంటంటే పూర్వకాలంలోని యమధర్మరాజు భార్య గారు ఏదో 1,000,000 పుర్రెలు నోవు నోచుకున్నారు. ప్రతి ఇయర్ వచ్చేసరికి ఒక పుర్రె తక్కువ పడుతుంది. అంటే ఈ ఇయర్ అంతా 1,000,000 మందికి దగ్గర చనిపోతారు. ఎందుకంటే చలికో కొంతమంది, రోగాలకు వచ్చి కొంతమంది, యాక్సిడెంట్లలో కొంతమంది, చాలామంది చచ్చిపోతారు. మళ్ళీ ఏగైనా ఆవిడ నోవు నోచుకుంటుంది అని ఒక టాక్ అనమాట. టాక్ కాదు, అది ఒక శాస్త్రంలోనే ఎందులోనో రాసి ఉంది. నారద మహర్షి గారు చెప్పిన వార్తలే ఇవన్నీ, లేకపోతే మనకి తెలియవు కదా. సో ఇవన్నీ ఎలాగా ఉంటూ ఉంటాయి. అది పీడ పండగే అంటారు. ఈ పీడ పండగల్లో మనం ఏం చేయాలంటే మామూలుగా విష్ణు సహస్రనామం చదువుకుంటారు, లేదా పొద్దున్నే లేచి పూజ చేసుకుంటారు. ఏంటంటే చెడు జరగకుండా ముందు అది ఎవరు అనే ఏ ధర్మం వాళ్ళైనా వాళ్ళ ధర్మాన్ని అనుసరించి ఆ రోజు కార్యక్రమాలు తొందరగా చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వింటరు, రైనీ సీజన్స్ అన్నీ రోగాలు తెచ్చే సీజన్స్. సో వీటి గురించి మనం ఇంట్లో ఏం చేయాలి, వాడికి మంచినీళ్ళు ఎంతసేపు ధూపం పెడితే రోగాలు రాకుండా ఉండవు. దగ్గు రాకుండా వేడి నీళ్ళు తాగాలి, జలుబు చేయకుండా ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇవి చెయ్యండి అని చెప్పకుండా ఈ గాజులు వేసుకోండి, ఈ పువ్వులు పెట్టుకోండి, ఇవి కాదు. ఇది పీడ పండగే కాదని అన్నాం. పీడ పండగ అంటే ఆ రోగాలు వస్తాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పండి. అంతే, శాస్త్రబద్ధంగా చెప్పండి, లేదా మన మెడికల్ పరంగా అయినా చెప్పండి. అంతేకాని భయపెట్టకూడదు. ఈ గాజులకి పూసలకి నమ్మొద్దు. ఇది వేస్ట్ మాటలు, ఎందులోని లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళు చేయొచ్చు. అంతేగాని గాజులతోటి పిల్లలు బతికిపోరు, గాజులు తీసేస్తే పోరు. ఇది మూఢనమ్మకం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.